కొండరాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రిజైన్ లెటర్ ను పార్టీ చీఫ్ కేసీఆర్ కు పంపించారు. త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యను కాదని బీఆర్ఎస్ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి వీర విధేయుడుగా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి వీర విధేయుడుగా పనిచేస్తే నిరాధరణ అడుగడుగున ఎదురుపడ్డది. అయినా కూడా కేసీఆర్ గారి ఆదేశాన్ని అనుసరించి గన్పూర్ నియోజకవర్గం, జంగం నియోజకవర్గం, 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది. నా శ్రేణులు సుశిక్షులైన సైనికులు లెక్క గన్పూర్ గెలిపిస్తే నేను ఇన్ఛార్జిగా ఉండి జంగం కూడా గెలిపించడం జరిగింది. అయినా కూడా అధిష్టానం నుండి ఎలాంటి గుర్తింపు లేదు, ఆదరణ లేదు, కనీసం మాట్లాడిన సందర్భం కూడా లేదు. అదే క్రమంలో ప్రజల్లోకి వెళితే ప్రజల నుండి నిరాదరణ ఎదురవుతుంది. ప్రజలందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ విధానాలు సరిగ్గా లేవని చెప్పేసి ఎండగడుతూ ఉన్నారు. ప్రతిపక్షంగా ఒక బాధ్యతాయుతమైన విధానాలతో ముందుకు పోవాలి, ప్రజా సమస్యల మీద పోరాడేది పోయి అప్రజాస్వామికంగా అధికారంలోకి ఎట్లొద్దామని చెప్పేసి ప్లాన్లు వేస్తూ ఉన్నారు. స్వయంగా రాష్ట్ర నాయకత్వము 6 నెలల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటున్నారు. స్థానిక నాయకులు మనం 39 ఉన్నాం, 7 ఎంఐఎం, 8 బీజేపీ ఉన్నారు. ఇక మనకెంత లెక్క ఏళ్ళ మిన్నే ఉన్నది మనకి గెలుపు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే కనీసము 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి 10 నెలలు కూడా అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ను ఒప్పుకోవడం లేదు, సమయం ఇవ్వడం లేదు. సో ఇదన్నీ కూడా ఒకే డయాస్ మీద ఉండి పంచుకోవడం చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే ఒక మేధావిగా, ఒక డాక్టర్గా, సామాజిక స్పృహ ఉన్న నాకు అది అస్సలకే గిట్టడం లేదు. అదే స్థాయిలో గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి కూడా వ్యతిరేకత బాగా ఉన్నది. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే అనేక రకాలుగా మీకు అవమానం జరిగింది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనప్పుడు మావాడిగా గర్వపడ్డాం. ఉప ముఖ్యమంత్రిగా అవమానించినప్పుడు, ఉప ముఖ్యమంత్రి తీసేసినప్పుడు, మాదిగల ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు మిమ్మల్ని మొదటిసారి హెచ్చరించడం కూడా, అదేవిధంగా ఎమ్మెల్యే కూడా తీసేసినప్పుడు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా చూసినప్పుడు మరి కృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా, అనేక దళిత సంఘాలు కూడా మరి మాదిగ అస్తిత్వం పోతూ ఉంది, ఆత్మగౌరవం దెబ్బతింటా ఉందని చెప్పేసి అనేక మంది మరి నా మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయాలని అప్పుడే చాలా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కానీ ఒక పార్టీని నమ్ముకొని ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమనే ఉద్దేశంతో